మిడ్‌నైట్ 2 ఏఎంకి 10 ఇయర్స్ బ్యాక్ చేసిన ఒక స్టూపిడ్ ఎంబారసింగ్ మూమెంట్ గుర్తొచ్చి, ఇది ఇప్పుడెందుకు గుర్తొస్తుందిరా బాబు అనుకోనుంటే ఈ షాట్ మీకోసమే. ఫుల్ క్రౌడ్ ఉన్న ఏరియాలో మీరు కాలు జారి పడ్డం ఆర్ ఏదైనా ఎంబారసింగ్ థింగ్ జరిగినప్పుడు చాలా ఇయర్స్ అయినా సరే మన బ్రెయిన్ ఆ మూమెంట్ ని గుర్తు చేస్తూనే ఉంటుంది. అసలు మన బ్రెయిన్ ఇలా ఎందుకు చేస్తుంది? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. మన హ్యూమన్ బ్రెయిన్ పాజిటివ్స్ కన్నా నెగెటివ్ మెమరీస్ ని 3 టైమ్స్ ఎక్కువగా స్టోర్ చేస్తుంది. బికాస్ బ్రెయిన్ కి నెగెటివ్ అంటేనే అన్సేఫ్. ఈ ఎంబారసింగ్ మూమెంట్స్ బ్రెయిన్ కి ఒక డేంజర్ అలర్ట్స్ లాంటివి. ఈ మిస్టేక్ ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అవ్వకూడదని అది వార్నింగ్ మోడ్ లో పెట్టుకొని రీప్లే చేస్తూనే ఉంటుంది. అండ్ ఇంకొక రీజన్, ఎంబారసింగ్ సిచ్యువేషన్ లో మనం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల లేదా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం వల్ల ఆ సిచ్యువేషన్ కి ఒక ఎండింగ్ ఉండదు. సో క్లోజర్ లేకుండా ఉండడం వల్ల అది మెమొరీలో లూప్ మోడ్ లో ఉంటుంది. ఇంకా లాస్ట్, మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం జడ్జ్మెంట్ అండ్ రిజెక్షన్ అంటే బ్రెయిన్ కి సర్వైవల్ థ్రెట్. సో జడ్జ్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఏ మూమెంట్స్ అయినా బ్రెయిన్ ప్రియారిటీ లిస్ట్ లో టాప్ లో ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే మీ బ్రెయిన్ మిమ్మల్ని టార్చర్ చేస్తుందని కాకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ మూమెంట్స్ ని రిపీట్ చేస్తుందని అర్థం చేసుకోండి. ఫర్ మోర్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ సబ్స్క్రైబ్ ది ఛానల్.